జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ మాట్లాడడం లేదని పార్టీ నేతలకు ఫుల్ గా క్లాస్ తీసుకున్నారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని, అన్నింటికీ నేనే మాట్లాడితే ఇంకా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అలర్ట్ గా ఉండాలని, వాళ్ళ ట్రాప్ లో పడొద్దని సూచించారు. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండండి, సిద్ధాంతపరంగా సబ్జెక్టు పరంగా మాట్లాడాలని సూచించారు. అరవ శ్రీధర్ విషయంపై మాట్లాడిన ఆయన వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని హెచ్చరించారు. ఆగ్రహంతో మీటింగ్ లో నుంచి పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయారు. జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ మాట్లాడడం లేదని పార్టీ నేతలకు ఫుల్ గా క్లాస్ తీసుకున్నారు. అలాగే మీటింగ్ మధ్యలో నుంచే పవన్ కళ్యాణ్ వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ మనకు అందిస్తారు. వినయ్, జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఫుల్ గా పవన్ కళ్యాణ్ క్లాస్ స్పీకర్. లడ్డూ వ్యవహారంపై ఎంత జరుగుతున్నా ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడటం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తప్పుడు ప్రచారం ఎందుకు తిప్పి కొట్టడం లేదంటూ కూడా పార్టీ నేతలపైన పవన్ కళ్యాణ్ మండిపడిన పరిస్థితి కూడా మనకి ఆ జనరల్ బాడీ మీటింగ్ లో కనిపిస్తా ఉంది. అన్నిటికీ నేనే మాట్లాడితే ఇంకా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్ కమిటీ సభ్యులుగా ఉండి ఎందుకు అంటూ కూడా వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ నిలదీశారు. వైసీపీ నేతలు వ్యాఖ్యలు అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ ట్రాప్ లో పడద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో వాళ్ళందరితో కూడా డిస్కస్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అటు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చర్చించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడద్దు అంటూ కూడా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కూడా ఈ సమావేశంలో కనిపిస్తా ఉంది. సిద్ధాంత పరంగా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి అంటూ కూడా వాళ్ళందరికీ ఆ పవన్ కళ్యాణ్ కోట్ చేసిన సమావేశంలో కనిపిస్తా ఉంది. వ్యక్తిగత వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, మీ పార్టీకి పవన్ కళ్యాణ్ వార్న్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇంకా మహిళా ఉద్యోగిని ఆరోపణతో రైల్వే గూడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ కూడా ఇప్పటికే రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారం పైన కూడా పవన్ కళ్యాణ్ ఫుల్ గా సీరియస్ అయ్యారు. ఇలా ఓవరాల్ గా పార్టీ నేతల వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ పైరయ్య సమావేశం మధ్యలోంచే వెళ్ళిపోయి వీటన్నిటికి కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ అప్పగించి వెళ్ళిపోయినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఓకే వినయ్.